రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగగా పద్మ అవార్డుల ప్రదానం. పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు, పలువురు ప్రముఖులు. మైనారిటీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూస్తుందన్న ప్రధాని మోదీ. అలీగఢ్ ర్యాలీలో ఇండియా కూటమిపై విమర్శలు. కేంద్రంలో మళ్లీ మోదీ వస్తే ప్రజాస్వామ్యానికి చేటన్న మల్లికార్జున్ ఖర్గే. రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడబోరని వ్యాఖ్య. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందన్న రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17లోగా బోధన్ చక్కెర కర్మాగారం తెరిపిస్తామని వెల్లడి. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపిస్తామన్న కిరణ్ రిజిజు. నల్గొండ ఎంపీ అభ్యర్థిని బలపరుస్తూ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్న కిషన్ రెడ్డి. అంబర్పేటలో జీపు యాత్ర. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శ. రేపు ఇంటర్ ఫలితాలు. ఈ నెల 30న 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామన్న పాఠశాల విద్యా కమిషనర్. సరిహద్దు బేస్ క్యాంపులను సందర్శించిన డీజీపీ. ఎన్నికలు సుజావుగా జరిగేలా పనిచేయాలని అధికారులకు ఆదేశం. కొండగట్టు ఆలయంలో కొనసాగుతున్న చిన్న హనుమాన్ జయంతి వేడుకలు. భారీగా తరలివచ్చిన దీక్షాపరులు. బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్న రేవంత్ రెడ్డి. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్య. నేడు హనుమాన్ జయంతి వేడుకలు. గౌలిగూడ రామమందిర్ శోభాయాత్రలో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ నైమా ఖాతూన్ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్లలో ఛత్తీస్గఢ్ నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తుందన్న అమిత్ షా. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ. క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గిన గుకేష్. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ 7వ విజయం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ శతకం. ముంబై ఇండియన్స్పై 9 వికెట్ల తేడాతో గెలుపు.